వైకాపా ప్రభుత్వం పేదల పొక్లైన్ల పంజాను విసిరింది. ముందస్తు నోటీసులు ఉండవు, హెచ్చరికలు రావు, చర్చలు అంతకు మించి ఉండవు. ఖాళీ చేయాలంటే వెంటనే తట్టాబుట్టా సర్దుకుని పోవాల్సిందే. సామాన్యులే కాదు, ఇది అన్యాయమని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై కూడా బుల్డోజర్లను తీసుకెళ్లింది జగన్ సర్కారు. ముఖ్యంగా అధికారులు రబ్బర్ స్టాంపులా మారి వైకాపాకు ఊడిగం చేయటం చూస్తే నిజంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇలా 5 ఏళ్ల పాలన మొత్తం 3 దాడులు 6 వేధింపులు అన్నట్లుగా సాగింది. మరి జగన్ సర్కారు వారి ఆ పొక్లైన్ల కూల్చివేతలేంటో ఇప్పుడు చూద్దాం. వైకాపా 5 ఏళ్ల పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలతోనే సరిపోయింది. ముఖ్యంగా విపక్షాలు వారి ఆస్తులపై దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే చాలు వేధింపులే బదులయ్యాయి. 2020 నవంబర్ 21న విశాఖపట్నంలో తెదేపా నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిదైన ప్రమోద్ కుమార్కు చెందిన గోకార్టింగ్ ఎరీనాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు లేవనే సాకుతో వినోద క్రీడల నిర్వహణకు వేసిన భారీ షెడ్డును మరో 3 చిన్న షెడ్లు, ప్రహరీ గోడ నేలమట్టం చేశారు. మరోసారి విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ఆవరణలోని నిర్మాణాలు జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పొక్లైన్లు తీసుకువచ్చిన 300 మంది పోలీసులు, అధికారులు హడావుడిగా కూల్చివేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అధికారికంగా ప్లాన్ తీసుకున్నాకే నిర్మించామని సబ్బం వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు. అటు 2023 జులై 1న శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో తెదేపా పట్టణ అధ్యక్షుడి ఇంటి ముందు కల్వర్టు కూల్చివేసేందుకు వైకాపా నేతలు, అధికారులు ప్రయత్నించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్న అక్కసుతో తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటిపైన సీఎం జగన్ పొక్లైన్లను ఉసిగొల్పారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని సాకు చూపి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటి ప్రహరీని కూలగొట్టారు. అడ్డుకోబోయిన అయ్యన్న కుటుంబ సభ్యులు, స్థానికులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. 2019 ఆగస్టు 17న విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భార్య విజయలక్ష్మి పేరిట విశాఖ సీతంపేటలో నిర్మిస్తోన్న భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. తన భవనాన్ని జీవీఎంసీ అధికారులు కక్షపూరితంగా కూల్చివేశారని పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అటు పర్యావరణ అనుమతుల్ని కాలరాసి రిషికొండను బోడిగుండుగా మార్చారు. పోలీసుల బలగాల్ని మోహరించి నిషిద్ధ ప్రాంతంగా చేశారు. ఆ ప్రాంతానికి ఎవరినీ లోపలికి వెళ్లనివ్వకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు. వందల పొక్లైన్లతో రిషికొండను తవ్విన తీరుపై న్యాయస్థానాలు సైతం మొట్టికాయలు వేసినా జగన్ సర్కారు పట్టించుకోలేదు. 2021 ఆగస్టు 6న విశాఖ సముద్ర తీరంలోని రుషికొండ వద్ద పర్యాటకాభివృద్ది సంస్థకు చెందిన హరిత బీచ్ రిసార్టుల భవనాల్ని వేగంగా కూల్చివేశారు. కాటేజీలు నేలమట్టం చేశారు. రిషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 14 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్ని కూల్చివేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తమైనా జగన్ పట్టించుకోలేదు. నవంబర్ 8న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఆక్రమణల పేరిట దుకాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అర్ధరాత్రి పూట పొక్లైన్లతో కూల్చివేత ఘటన వివాదాస్పదంగా మారింది. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా దుకాణాల్లోని సామాగ్రిని భద్రపరుచుకునే అవకాశం ఇవ్వకుండా దుకాణాల్ని తొలగించి రోడ్డుపాలు చేశారు. ప్రభుత్వ చర్యలపై పేదలు కన్నీటి పర్యంతమయ్యారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి భూముల్ని దక్కించుకున్నామని, జీవనాధారమైన ఉపాధిని కూలగొట్టి రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ 30న అనుమతులు లేకుండా నిర్మించారంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 20 ఏళ్లకు పైగా ఒకే చోట నిర్వహిస్తోన్న జియాన్ అంధ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను బలవంతంగా కూల్చివేశారు. గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోమనండి, సైట్ ఓనర్ ల్యాండ్ అయినప్పుడు సైట్ ఓనర్ తీసుకోమనండి. రాత్రి ఇంతలాగా ధ్వంసం చేయడం అది కరెక్ట్ కాదు. మేము దొంగలం కాదు సార్, మేము ఉగ్రవాదులం కాదు సార్, మేము కష్టపడే వ్యక్తులం అండి. మీరు ఖాళీ చేయమన్నప్పుడు ఒక 10 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చి, మాకు అర్ధరాత్రి ఇంటిమేషన్ కూడా లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. షాపులన్నీ కూల్చేసి సామాన్లన్నీ పోయాయి. బ్యాటరీలు అవతల పక్క మాకు అసలు తెలియకుండా రికవరీ వ్యాన్తో లాక్కుని వెళ్ళిపోయారు బళ్ళు. గత 35 సంవత్సరాలుగా ఇక్కడ నాకు తెలిసి నా చిన్న వయసు నుంచి నేను చూస్తున్నాను. గత 35 సంవత్సరాలుగా ఈ స్థలం ఇలాగే ఉంది. ఇక్కడే వాళ్ళ తాలూకా జీవనాధారం అన్ని ఉన్నాయి. రాత్రికి రాత్రి వితౌట్ నోటీస్ ఇవ్వకన్నా విలువైన
వాల్యూ గల వస్తువులన్నీ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కావట్లేదు. జగన్ జమానాలో సామాన్యులపైన అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండ కొనసాగింది. 2023 జులై 15న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం కిరికెర పంచాయతీ పరిధి అప్పలకుంటలో కొందరు వైకాపా నేతలు అనుచరులతో దౌర్జన్యకాండకు దిగారు. గ్రామంలోని సర్వే నంబర్ 373-1 భూమి యజమాని టీజే ప్రభావతి అలియాస్ ప్రభావతమ్మకు చెందిన 2 ఎకరాల 10 సెంట్ల భూమిలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీని పొక్లెయిన్తో కూల్చివేశారు. ముఖాలకు మాస్కులు ధరించిన వైకాపా మూకలు సెక్యూరిటీ గార్డుల్ని నిర్బంధించి గొంతుపై కొడవళ్లు పెట్టి మాట్లాడితే చంపేస్తామని బెదిరించి దూరంగా తీసుకెళ్లారు. సీఎం జగన్ విశాఖ రాజధానిగా చేసుకుని పాలిస్తారని, దీనికోసం సీఎం వస్తున్నారంటూ 2023 నవంబర్ 18న విశాఖ నగరం 98వ వార్డు పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో దుకాణాల్ని పొక్లైన్లతో నేలమట్టం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 4 పొక్లైన్లతో వచ్చి కూల్చివేతలు కొనసాగించడంపై నిర్వాసితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కక్ష సాధింపులలో ప్రఖ్యాత విద్యాసంస్థల్ని సీఎం జగన్ వదిలిపెట్టలేదు. విశాఖలో ఖ్యాతి పొందిన గీతం డీమ్డ్ యూనివర్సిటీపైకి పొక్లైన్లను పంపారు. యూనివర్సిటీ ప్రాంగణంలో కొంత భూమి ప్రభుత్వానికి చెందిందని చెబుతూ ప్రహరీ సహా భవనాల్ని అర్ధరాత్రి వేళ కూలగొట్టారు. 2020 అక్టోబర్ 24న ప్రారంభమైన కూల్చివేతలు కొన్ని రోజుల పాటు కొనసాగాయి. 2023 జులై 4న బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయిపాలెంలో వైకాపా నాయకులు రైతు భరోసా కేంద్రం దారికోసమని చెప్పి పేద కుటుంబానికి చెందిన తిరుపతి శ్రీనివాసరావుకు చెందిన రేకుల ఇల్లు, ప్రహరీ, గడ్డివాముని పొక్లైన్లతో తొలగించారు. ప్రశ్నించిన బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారు. దీంతో తమకు న్యాయం జరగదని భావించిన వెంకయ్యమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. 2022 మే 7న అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో నిజవళ్లి గ్రామంలో వైకాపా నాయకులు దళితుల ఇళ్లను కూల్చివేశారు. అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి పొక్లైన్లతో ఇంటిని కూల్చివేయడంతో తీవ్ర ఆందోళన, మనస్తాపానికి లోనైన దళిత దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా అభ్యర్థికి ఓటు వేయలేదని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో జవ్వాజీ రమేష్కు చెందిన ఇంటి మెట్లను పొక్లైన్లతో కూల్చేశారు. 2021 ఫిబ్రవరి 16న వైకాపా నేతలు చేసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే నవ్వుపోయారు కాక నాకెందుకు సిగ్గన్నట్టు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆస్తులు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు ఎదురు చెప్పకుండా ఉండటం కోసం ఇళ్ళన్నిటిని కూలుస్తూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు. కులాలకు అతీతంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఎంతమంది బీసీలను చంపాడు, ఎంతమంది ఎస్టీలను ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది బీసీలు నీ దగ్గర వచ్చి ఎదురుగా మాట్లాడతాం. నిన్నగాక నాకు ఎమ్మెల్సీ నీతో ఉన్నాడు జంగా కృష్ణమూర్తి. ఎందుకు బయటికి వెళ్ళాడు? నువ్వు బీసీలను బాగా చూస్తే నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళదే. నీ దగ్గర నుంచి ఇంకో బీసీ మంత్రి బయటికి వెళ్ళాడు. మంత్రిగా ఉండగానే రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? నువ్వు బాగా చూస్తే వెళ్ళడే. అంటే నీ మాట వినాలి, నువ్వు చెప్పింది చేయాలి. బీసీ అని, ఎస్సీ అని పేపర్కి, టీవీలకు తప్ప అక్కడ శాతాలు లేదు. పేదవాళ్ళు నీ దగ్గరికి, పేదవాళ్ళు కాదు, బీసీ వెనకబడిన కులాలు, రెడ్డి కులం తప్ప వెనకబడి కులాలు ఎవడో నీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. నువ్వు అపాయింట్మెంట్ ఉండదు. అందుకోసం వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు మేము చెబుతా ఉన్నాం, జనమందరూ గారు పూర్తిగా నీ మీద యాంటీగా ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి మొత్తం మాటల మాంత్రికుడు తప్ప చేతరాడు కాదు. రోడ్ల విస్తరణకు, నిర్మాణాలు తొలగించాలంటే ముందుగా ఇంటి యజమానులకు నోటీసులు ఇవ్వాలి. వారు ఖాళీ చేసేందుకు తగిన సమయం ఇచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉండగా జగన్ సర్కారులో ఎక్కడా అలాంటి చర్యలు మచ్చుకైనా కనిపించవు. 2022 నవంబర్ 23న గుంటూరు నగరంలోని చంద్రయ్య నగర్లో ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు తిరగబడ్డారు. అయినా కానీ అధికారులు ఒంటెద్దు పోకడతో ఉదయం కల్లా ప్రొక్లైనర్ని తీసుకుని వచ్చి పేదలు, మరి ముఖ్యంగా హరిజన వాడకి సంబంధించినటువంటి పేద కుటుంబాలు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీళ్ళేం చేస్తారు అనేటువంటి ఒంటెద్దు పోకడతో వాళ్ళకి మహాగర్వం. వీళ్ళు పేదవాళ్ళు కదా, వీళ్ళు ఏం చేసినా, ఇల్లు కూలగొట్టినా మాట్లాడేవాళ్ళు లేడు, పలికేవాళ్ళు లేడు అని ఒంటెద్దు పోకడతో వీళ్ళు పొద్దున్న ఉదయాన్నే వచ్చి ప్రొక్లైనర్తో ఇల్లు పడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఇలా చెబుతూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు. రాష్ట్రం, జిల్లా, మండలం ఇలా ఎక్కడో ఓ చోట వైకాపా దారుణాలు అనేకం వెలుగు చూస్తూనే ఉన్నాయి. వైకాపా నేతల వేధింపులతో పేదల ఇళ్లు నేలమట్టం కాగా వేల మంది పేదలు నిరాశ్రయులయ్యారు. వీరిలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని సీఎం జబ్బలు చరుచుకునేవారు ఎంతో మంది ఉన్నారు. 10 మందిలో ప్రేమను ఒలకబోసే సీఎం జగన్ తెర వెనుక మాత్రం ఈ తరహా కుట్రలు అమలు చేయడంతో పేద, బలహీన వర్గాలకు చెందిన ఆయా వర్గాలు అనుభవించిన వేదన చెప్పలేనిది.